అదిగోనమ్మా, అటువైపు ఒక రూమ్ ఉంది, తర్వాత ఇటువైపు కూడా ఒక రూమ్ ఉంది. మీ ఇష్టం అమ్మా. మీకు నచ్చితే ఈ రూమ్లోనే ఉండండి, లేదంటే పైన కూడా రూమ్ ఉంది, అక్కడ ఉండండి. మీరు వస్తున్నారని తెలియగానే అన్ని రూమ్లు క్లీన్ చేసి పెట్టాం మేడం. సరే, పై రూమ్లో ఉందాం శ్రీవల్లి. అమ్మా, మీరు పొద్దున ఎప్పుడో బయలుదేరారని అయ్యగారు చెప్పారు. ఇంత లేట్ అయిందంటమ్మా. శంకర్, మేము ఊరి దగ్గరికి రాగానే రోడ్డుకి అడ్డంగా బైకులు పెట్టి ఓ ముగ్గురు రౌడీలాగా బిహేవ్ చేశారు. ఈ ఊళ్ళో వాళ్ళు పెద్ద దాదాలు అన్నట్టు బిహేవ్ చేశారు. వాళ్ళెవరో మీకేమైనా తెలుసా? ముగ్గురంటే వాళ్ళు కుర్ర వెదవలా అమ్మా? అవును, కుర్రాళ్లే, కానీ కొంచెం కూడా కామన్ సెన్స్ లేని వెదవల్లాగా ఉన్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు అరుణ్, విశాల్, రమేష్. ఈ ఊరికి పట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే అది వాళ్లే. వాళ్ళని చదువుకోమంటే చదువు అబ్బక అలా అల్లరి చిల్లరగా ఆకతాయిల్లా తిరుగుతుంటారు. గాలి వెదవలు కదమ్మా. రోడ్ల మీద వెళ్లే డబ్బున్న వాళ్ళని చూస్తే అలా తిక్కవేషాలు వేస్తూ ఉంటారమ్మా. వాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఎవరు ఏమి అనరా? అలాగే చూస్తూ ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పడేయాల్సింది. బురద మీద రాయేస్తే అది మన మీదే పడుతుంది కదా బాబు. అలాగే వీళ్లతో పెట్టుకుని అనవసరమైన గొడవలు తెచ్చుకోవడం ఎందుకు అని వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్లరు బాబు. పైగా వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. వాళ్ళ మొహాలు చూసి అందరూ సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉంటున్నారు కదా అని దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా అన్నారా అమ్మా? ఏమనలేదు, కనిపించారు అంతే. అయినా పోక్రి వెధవులతో మీకెందుకులేమ్మా. మళ్ళీ ఎక్కడైనా కనిపించినా పట్టించుకోకండి. ఇంతకీ ఇక్కడ ఎవరినో కలవడానికి వచ్చారని చెప్పి అయ్యగారు అన్నారు. ఇంతకీ ఎవరమ్మా వాళ్ళు? నీలవేణి గారు. ఆవిడతో ఇక్కడ కంపెనీ పెట్టే విషయం గురించి మాట్లాడటానికి వచ్చాం. నాకు ఒక మంచి కాఫీ పెట్టి తీసుకురా. తల బాగా హీట్ ఎక్కిపోయింది. ఫ్రెష్ వచ్చి తాగుతాను. అలాగే బాబు. పోయి ఆవిడ్ని కలవడానికి వచ్చారంటే వీళ్ళు. కొత్తగా పెట్టబోయే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని పిలిచింది. ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. అవసరం లేదు. ఆవిడ ఏం చెప్పినా అందులో ప్రాఫిట్ లేనిదే అడుగు ముందుకు వెయ్యదు. నీలవేణి గారు ఎలాంటి వారో మీకు పూర్తిగా తెలియదనుకుంటా. ఒంటి నిండా నగలు వేసుకుంటే అచ్చం నువ్వు కనక మహాలక్ష్మిలా ఉన్నావు నీలవేణి. నమస్కారం నీలవేణి గారు. కూర్చోండి. ఏమైందమ్మగారు? ఇవాళ ఏం వారం? గురువారం అమ్మగారు. మరి గురువారం రోజున సింగపూర్ నుంచి తెప్పించిన వైట్ కలర్ కప్పులో నాకు కాఫీ ఇవ్వాలి కదా, మరి ఈ కప్పులో తెచ్చావేంటి? మర్చిపోయానమ్మా. మర్చిపోయావా? కానీ నేను నీకు జీతం ఇవ్వడం మర్చిపోవట్లేదు కదా. నువ్వు చేసిన ఈ తప్పుకి పనిష్మెంట్గా ఈ నెల నీ జీతంలో 1500 కట్ చేస్తున్నాను. అమ్మగారు, నాకిచ్చే జీతమే తక్కువ. అందులో 1500 కట్ చేస్తే నేను నా కుటుంబం ఎలా బతకాలమ్మా? ఈ ఒక్కసారికి క్షమించండమ్మా.
తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తే వాళ్ళకి మళ్ళీ తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. వెళ్ళి వైట్ కలర్ కప్పులో కాఫీ తీసుకురా. ఇక మన విషయానికొద్దాం. అదే నీలవేణి గారు, ఆ కొత్త కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ గురించి కొంత క్లారిటీ కావాలి. కోదండరామయ్య గారి పేరు విన్నారు కదా? ఆయన తెలియని వారెవరూ ఉండరు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా. అవును. ఆయన ఇక్కడ ఒక ఫార్మాసిటికల్ కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. దానికి పార్ట్నర్షిప్గా ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నారని తెలియగానే అది గోల్డెన్ ఆపర్చునిటీగా భావించి నేను ఓకే అన్నాను. వాళ్ళు అడిగేంత ఇన్వెస్ట్మెంట్ నా ఒక్కదాని దగ్గరే సరిపోదు. అందుకే మిమ్మల్ని కూడా పార్ట్నర్షిప్గా జాయిన్ అవ్వమని చెప్పాను. మీరిందులో భాగమైతే లాభాలు కూడా బాగా వస్తాయి. మీరు చెప్పింది బాగానే ఉంది. ఏదైనా తేడా జరిగితే నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది కదా. నాకు డబ్బంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రాణం కంటే ఎక్కువగా నేను డబ్బుకే విలువిస్తాను. డబ్బు లాభంగా వస్తుందని తెలిసే ఎప్పుడూ లేంది కోదండరామయ్యతో బిజినెస్ చేయాలనుకున్నాను. ఆయన కూతురు అల్లుడు ఊళ్ళోకొచ్చారు. మీకేదైనా డౌట్ ఉంటే క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు నమ్మకం కుదిరితేనే ఇన్వెస్ట్ చేయండి. ఓకే నీలవేణి గారు. అమ్మగారు, హలో అమ్మా. నాన్న చెప్పడంతో నేను అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. టైంకి నేను అక్కడ లేను. నేను లేకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. నేనొక్కదాన్ని వెళ్తున్నట్టు మాట్లాడతావేంటి శ్రీవల్లి? నాతో పాటు మీ నాన్న, లడ్డు, ఆర్తి కూడా వస్తున్నారు. కానీ నేను కూడా వచ్చుంటే బాగుండేది కదమ్మా. పర్వాలేదమ్మా, మీ నాన్న ఉన్నారుగా, అన్నీ చూసుకుంటారులే. సరే అమ్మా, హాస్పిటల్కి వెళ్ళొచ్చాక డాక్టర్ గారు ఏమన్నారో నాకు చెప్పు. సరేనమ్మా, ఉంటాను.